మొహర్రం పండుగ సందర్భంగా జూన్ 26 శుక్రవారం దేశీయ మార్కెట్లకు అధికారికంగా సెలవు ప్రకటించారు. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మరియు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా ట్రేడింగ్ పూర్తిగా నిలిచిపోయింది. కేవలం ఈక్విటీ మార్కెట్ మాత్రమే కాదు, ఈక్విటీ డెరివేటివ్స్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, కరెన్సీ డెరివేటివ్స్, సెక్యూరిటీ లెండింగ్ అండ్ బారోయింగ్ ఎస్ఎల్బి విభాగాలు కూడా పూర్తిగా మూసివేయబడతాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, శుక్రవారం రోజు మొహరం పండుగ సందర్భంగా సెలవు, శనివారం సాధారణంగా వారాంతపు సెలవు, ఆదివారం కూడా మార్కెట్ మూసివేస్తారు. అంటే ట్రేడర్లు మరియు ఇన్వెస్టర్లకు వరుసగా 3 రోజుల పాటు లాంగ్ వీకెండ్ లభించనుంది. తదుపరి ట్రేడింగ్ సెషన్ జూన్ 29 సోమవారం ఉదయం ప్రారంభమవుతుంది. ఇటీవల ప్రపంచ టెక్నాలజీ స్టాక్స్లో భారీ అమ్మకాలు చోటు చేసుకోవడంతో భారత మార్కెట్లతో పాటు ఆసియా మార్కెట్లలో కూడా ఒడిదుడుకులు బాగా పెరిగాయి. ఇండియా విక్స్ కూడా పెరిగిన నేపథ్యంలో ఈ 3 రోజుల విరామం ఇన్వెస్టర్లు తమ పోర్ట్ఫోలియోలను సమీక్షించుకోవడానికి, కొత్త వ్యూహాలు సిద్ధం చేసుకోవడానికి మంచి అవకాశంగా మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కమోడిటీ ట్రేడర్లకు ముఖ్యమైన సమాచారం. ఎన్సీడీఎక్స్ కూడా పూర్తిగా మూసివేయబడుతుంది. అయితే ఎంసీఎక్స్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ మాత్రం ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే మార్కెటింగ్ సెషన్ రద్దు చేయబడి, కానీ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11:55 వరకు జరిగే ఈవినింగ్ సెషన్ మాత్రం యథావిధిగా కొనసాగుతుంది. అంటే బంగారం, వెండి, ముడిచమురు వంటి కమోడిటీ ట్రేడర్లు సాయంత్రం ట్రేడింగ్ చేసుకోవచ్చు. మార్కెట్ మాత్రమే కాదు, బ్యాంకింగ్ సేవలపై కూడా ఈ సెలవు ప్రభావం గట్టిగా పడుతుంది. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్కతా వంటి ప్రధాన నగరాల్లోని బ్యాంక్ సేవలు శుక్రవారం పనిచేయవు. అదే సమయంలో జూన్ 27వ తేదీ 4వ శనివారం, జూన్ 28వ తేదీ ఆదివారం, దీంతో వరుసగా 3 రోజుల పాటు బ్యాంక్ సేవలు, బ్రాంచ్ సేవలు నిలిచిపోతాయి. అయితే భయపడాల్సిన అవసరం లేదు. యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ మరియు ఏటీఎం సేవలు 24 గంటలు అందుబాటులోనే ఉంటాయి. మొహరం సెలవు తర్వాత మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, జూలై మరియు ఆగస్టు నెలల్లో వారాంతపు సెలవులు మినహా స్టాక్ మార్కెట్కు అదనపు ప్రభుత్వ సెలవులు లేనేలేవు. తదుపరి అధికారిక మార్కెట్ హాలిడే సెప్టెంబర్ 14, 2026 గణేష్ చతుర్థి సందర్భంగా రానుంది.